అసలు జంతువులను వర్గీకరించాల్సిన ఆవశ్యకత ఏంటి, అవసరం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. జీవులని వాటి గుర్తింపు లక్షణాల ఆధారంగా మనం వర్గీకరిస్తామనుకోండి, దాన్ని మనం వర్గీకరణ అంటాం. ఈ వర్గీకరణలో వివిధ స్థాయిలను సూచించేవి ఏంటంటే ట్యాక్సా. యానిమేలియా అనేది రాజ్య స్థాయి ట్యాక్సాన్, ఒక్కొక్క దాన్ని మనం ట్యాక్సాన్ అంటాం, అన్నిటినీ కలిపి ట్యాక్సా అని పిలుస్తాం. కార్డేటా అనేది వర్గస్థాయి ట్యాక్సాన్, మమ్మేలియా అనేది విభాగ స్థాయి ట్యాక్సాన్ అనమాట. ఈ జీవ వర్గీకరణలో ఉండే ప్రధాన అంశాలు ఏంటంటే ఐడెంటిఫికేషన్, నామెన్క్లేచర్, క్లాసిఫికేషన్, గుర్తించడం, పేరు పెట్టడం, వర్గీకరించడం. ఇలా వర్గీకరించడానికి ముఖ్యంగా ఉపయోగపడేటి జువాలజికల్ పార్క్స్, మ్యూజియంస్ అన్నమాట. ఇవి మనకు వర్గీకరణలో ఉపయోగపడతాయి. జువాలజికల్ పార్క్స్లలో మనకి బతికి ఉండే జంతువులని మనం అడవులలో నుంచి, వన్య జంతువులని వాటి సహజ ఆవాసాల నుంచి, అంటే అవి అడవులలో పెరుగుతుంటాయి, అవి దారి తప్పిపోయి వచ్చినప్పుడు అలాగా వాటిని మన సంరక్షణలో పెంచితే దాన్ని మనం జువాలజికల్ పార్క్ అంటాం. ఈ కన్జర్వేషన్ మెథడ్ని మనం ఎక్సైట్ కన్జర్వేషన్ అని పిలుస్తాం. అంటే వాటి ఆవాస స్థలం నుంచి దూరంగా తీసుకొని వచ్చి మనం పెంచితే దాన్ని మనం ఎక్సైటివ్ కన్జర్వేషన్ అని పిలుస్తాం అనమాట. దీని ద్వారా మనం జంతువుల యొక్క బాహ్య లక్షణాలని, ఆహారపు అలవాట్లని, ప్రవర్తనని మనం పరిశీలించవచ్చు. మ్యూజియంలో మనం మరణించిన జీవుల నమూనాలని గాజు పాత్రలు, గాజు జాడీలలో వాటి శరీరాలు పాడవకుండా తగిన ప్రిజర్వేటివ్ సొల్యూషన్లలో ఉంచి భద్రపరిచి వీటిని స్టడీ చేస్తామన్నమాట. ఈ రెండింటి ఆధారంగా మనం వర్గీకరించవచ్చు జంతువులని. కొన్ని రకాల జంతువులని డ్రై స్పెసిమెన్లుగా చేసి భద్రపరుస్తాం. కీటకాలను అయితే వాటిని చంపి ఒక షీట్ మీద గుచ్చి గాజు పెట్టెల్లో భద్రపరుస్తారు. పక్షులు, క్షీరదాలను అయితే వాటి లోపల అవయవాలను తీసేసి వాటి స్థానంలో రంప పొట్టు, ఊక లాంటి వాటిని స్టఫ్ చేసి భద్రపరుస్తారు. కొన్ని రకాల జంతువులను అయితే వాటి అస్థి పంజరాన్ని, స్కెలిటన్ని దాచి భద్రపరుస్తారు అనమాట. వీటిని ఆధారంగా చేసుకొని మనకి జంతువులని వర్గీకరిస్తారు. ఇది ఇక్కడ ఉంది, చూసేయండి. నెక్స్ట్ టాపిక్ మళ్ళీ డిస్కస్ చేద్దాం.